జూబ్లీహిల్స్ బైపోల్ సంబంధించి తొలి రౌండ్ ఫలితం వచ్చేసింది. తొలి రౌండ్ ఫలితం వచ్చేసింది. సో ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా జూబ్లీహిల్స్ లో హోరాహోరీ పోరు జరిగినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. సో రిజల్ట్స్ కూడా ఆ రకంగానే వస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఆధిక్యంలో ఉంది. కానీ కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో షేక్పేట డివిజన్ లో మొత్తం 18,000 చిల్లర ఓట్లను కౌంట్ చేసేసరికి కాంగ్రెస్ పార్టీకి 8,926 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థికి అంతే సమానంగా 8,864 ఓట్లు వచ్చాయి. కేవలం 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. 62 ఓట్లు ప్లస్ అదొక 6 ఓట్లు 68 ఓట్లు, సుమారుగా 70 ఓట్లకు కొద్దిగా అటు ఇటుగా 70 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతూ ఉన్నది షేక్పేటకు సంబంధించి. సో ఇక్కడ షేక్పేట డివిజన్ సంబంధించినటువంటి రిజల్ట్స్ కేవలం తొలి రౌండ్ ఫలితంలో 62 ఓట్ల ఆధిక్యాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ సాధించింది. సో మనం ఈ ఎగ్జిట్ పోల్స్ కేకే సర్వే రిపోర్టు, ఈ సర్వే రిపోర్టు, ఏ సర్వే రిపోర్ట్లు ఎట్లున్నప్పటికీ షేక్పేటకు సంబంధించి వచ్చినటువంటి ఫలితం అయితే క్లియర్గా కేవలం 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ 62 ఓట్ల ఆధిక్యత మాత్రమే సాధించింది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఉత్కంఠభరితంగా ఈ కౌంటింగ్ జరగబోతుందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇప్పటి వరకు షేక్పేట ప్రాంతం కొంత బీఆర్ఎస్ కొంచెం అనుకూలంగా ఉండే పట్టున్నటువంటి ప్రాంతం ఒక సమాచారం ఉన్నది. కానీ అట్లనే మనకు పోలింగ్ జరిగిన తర్వాత యూసఫ్ గూడ స్వయంగా నవీన్ యాదవ్ ఉండేటువంటి ప్రాంతం కాబట్టి యూసఫ్ గూడ కార్మిక నగర్ అదేవిధంగా ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ స్ట్రాంగ్ గానే ఫైట్ ఇచ్చింది. అక్కడ సైలెంట్ ఓట్ బీఆర్ఎస్ కి అనుకూలంగానే ఉండే అవకాశం ఉందన్నటువంటి ప్రచారం జరిగింది. కానీ సో ప్రస్తుతం వచ్చినటువంటి రిజల్ట్ షేక్పేటలో కేవలం 62 ఓట్ల ఆధిక్యత, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లలో ఒక 6-7 ఓట్ల ఆధిక్యత, ఓవరాల్ గా 70 ఓట్ల ఆధిక్యతతో ఫస్ట్ రౌండ్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 70 ఓట్ల ఆధిక్యతతో మాత్రమే ఉన్నారు. సో ఇది అంటే ఏమన్నా కూడా చాలా టఫ్ ఫైట్, చాలా టఫ్ గా నడుస్తున్న విషయం చాలా అర్థమవుతుంది. చాలా క్లియర్ గా చూడాలి ఆ రిజల్ట్స్ ఏ రకంగా ఉండబోతున్నది. సో మొదటి రౌండ్ ఫలితంలో బీఆర్ఎస్ అభ్యర్థి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్యలో హోరీ రిజల్ట్స్ వచ్చాయి. సో మిగిలినటువంటి రౌండ్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి అనే విషయం మనకు తేలాల్సింది. కాబట్టి సరే షేక్పేటకు సంబంధించి ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు అన్న ఇది వన్ సైడ్ ఉండేటువంటి అవకాశం ఉంటుందన్న. ఆ నవీన్ యాదవ్ కు శ్రీశైలం యాదవ్ కు కొంచెం పట్టున్నది. షేక్పేట అసలు యాక్చువల్గా బీఆర్ఎస్కే కొంచెం అనుకూలంగా ఉంటుంది. అంటే కొంచెం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కొంచెం అనుకూలమైనటువంటి డివిజన్ షేక్పేట. అందుకని కొంచెం బీఆర్ఎస్ టఫ్ ఫైట్ రావడానికి అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. కాబట్టి ఆటోమేటిక్గా అది అనుకున్నది అది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మంచి మెజార్టీ వచ్చేటువంటి డివిజన్ ఏమనుకుంటారన్న మీరు మీ యాంగిల్లో చూసినప్పుడు? ఇక్కడ బోరబండ, యూసుఫ్ కూడా, తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో రహమత్ నగర్ ఉన్నాయి కదా, ఇవి కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి బోరబండ, రేమత్ నగర్, ఇక్కడ యూసుఫ్ కూడా సొంతంగా అక్కడనే ఉంటాడు మరి నవీన్ యాదవ్. ఇట్లా దాంతో కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అట్లా. సో యూసఫ్ కూడా ఆయన సొంత ప్రాంతం కాబట్టి అనుకూలంగా ఉండొచ్చు అని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాం. సరే యూసఫ్ కూడా అలాంటి ప్రాంతాలలో పోలింగ్ రోజు నేను కొంతమందితో ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లయితే కొంత డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చినాయి. యూసఫ్ కూడా అలాంటి ప్రాంతాలు బాగా అంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేటీఆర్ మాత్రం మొత్తం టోటల్ గా అక్కడనే ఉన్నాడు. అంటే నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ తన సర్వశక్తులను, అంగు ఆర్భాటాలను, అధికార యంత్రాంగాన్ని, పార్టీ శ్రేణులను మొత్తం మోహరించినప్పటికీ బీఆర్ఎస్ సైన్యం దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నదనే విషయం అర్థమైతా ఉన్నది రిజల్ట్ చూసినప్పుడు. అట్లనే సరే రాజకీయ పార్టీలు ఎవడెన్నా మొత్తుకుని అన్న ప్రజలు అనుకుంటే ఏదైనా సాధ్యము. అంతే, ప్రజలు అనుకోవాల్సిందే, మార్పు కోరుకునేది ప్రజలే. ఇప్పుడు కేసీఆర్ తన 10 ఏళ్ల పరిపాలనలో 5 సంవత్సరాల పాటు ప్రజలేదనుకున్నాడు. ఇక 10 సంవత్సరాల పరిపాలనలో మొదటి 5 సంవత్సరాల పాటు ప్రజలకు నేను జవాబుదారీగా ఉండాలి, సో ప్రజలకు నేను ఒక జీతాగాడిగా భావించింది కాబట్టి రెండోసారి ఒక పద్ధతి ప్రకారం నడిచింది. 2018 తర్వాత కేసీఆర్ నేను ప్రజలకు ఓనర్లను, ప్రజలు నా కింద జీతగాలను, ప్రజలు నాకు అనేటువంటి భావనలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయారో సో అహంకారాన్ని దించాలని ప్రజలు అనుకున్న రోజు కేసీఆర్ తొక్కేసారు. అంతే. సో అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు జీతగాలం అనుకున్నంతసేపు కాంగ్రెస్ పార్టీకి ఉంటది. అదే మేము ప్రజలకు మేము జీతగాలం అనుకుంటే మాత్రం ప్రజలు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. సో ఆ రిజల్ట్స్ అనేది మనకు క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి షేక్పేట అయితే చాలా క్లియర్ గా కేవలం 62 ఓట్ల ఆధిక్యత కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. సో 62 పెద్ద సమస్య కాదు. సరే బోరబండ లాంటి ప్రాంతాల్లో మీరు చెప్పినటువంటి బోరబండ లాంటి ప్రాంతాలలో కొంత
కొంత మనం అబ్జర్వ్ చేసినటువంటి వాతావరణం ఏంటంటే మీ అబ్జర్వేషన్ తెలియదు నాకు తెలియదు కానీ నేను మిత్రులతో మాట్లాడినప్పుడు అక్కడ బాబా ఫసీయుద్దీన్ బీఆర్ఎస్ పార్టీ ఉండే ఆ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిండు. సో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి మారిన తర్వాత ఆయన వ్యవహరించినటువంటి తీరు సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పరోక్షంగా నష్టం చేసింది అనేటువంటి భావనలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రిజల్ట్స్. సో బోరబండలో బాబా ఫసీయుద్దీన్ పైన ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ఆ వ్యతిరేకత నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఆయన ప్రచారానికి వెళ్ళొద్దు, కేవలం ఇంట్లో కూర్చొని మీరు ఆర్గనైజ్ చేయండి అని చెప్పేసి అని మాత్రమే ఆదేశాలు ఇచ్చారు. సో బాబా ఫసీయుద్దీన్ ఇంట్లో కూర్చొని ఆర్గనైజ్ చేసేటువంటి క్రమంలో ఆయన ఏం చేసిందంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను కార్యకర్తలను బెదిరించేటువంటి ప్రయత్నం చేసిండు, భయభ్రాంతులకు గురి చేసిండు. సో వాళ్ళని ఓట్లు అడగకుండా చేసిండు. సో ఇది సామాన్య ఓటర్ల వద్దకు ఫసీయుద్దీన్ ఈ రకంగా చేస్తున్నటువంటి వాతావరణాన్ని తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నాయకులు కొంత సక్సెస్ అయ్యారు. కానీ ఓటర్లు కూడా బోరబండ లాంటి ప్రాంతాలలో ఫసీయుద్దీన్ భయపడి మేము కాంగ్రెస్ కు ఓటు వేయలేము అని చెప్పే పరిస్థితి లేనటువంటి వాతావరణం ఉన్నది. కానీ ఆ పరద సాటుకు పోయిన తర్వాత ఫసీయుద్దీన్ భయపడి వాళ్ళు కాంగ్రెస్ కోట చేశారా లేదా స్వేచ్ఛాయుతంగా ఫసీయుద్దీన్ బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఫసీయుద్దీన్ పైన కోపాన్ని తీర్చుకోవాలి నవీన్ యాదవ్ మీద